హలో అండి, అందరికీ ముందుగా శుభోదయం అండి. మనం పొద్దున్నే లేవగానే మనకు కనిపించేది సూర్యభగవానుడు కదండి. ఆయనకు ఒక నమస్కారం చేసుకొని ఈరోజు డే అయితే స్టార్ట్ చేసేసామండి. మా హర్షగాడు ఇంకా నిద్రపోతున్నాడనమాట. ఎందుకంటే వాడికి కొద్దిగా ఒంట్లో అనేది బాగలేదండి. ఎందుకోసం అంటే ఇంట్లో దొంగలు పడి సామాన్లన్నీ తీసిపోయారు కదండి. మేము ఫుడ్ సరిగా తీసుకోక వచ్చేసి ఎక్కువ ఆలోచించి బాధపడిపోయి హెల్త్ అనేది కొద్దిగా పాడైందండి. అందుకోసమే వాడు కొద్దిగా హెల్త్ అనేది సరిగా లేదనమాట. ఇంకా నేనైతే మా వాడిని లేపేశానండి. లేపి దుప్పట్లు అయితే మడత పెట్టమని చెప్పానండి. వాడు దుప్పట్లు మడత పెట్టడంలో వేళ్ళైతే ఫ్యాన్లో పెట్టేశాడండి. మాకైతే పై ఫ్యాన్ అనేది కొంచెం కిందికి ఉంటుందన్నమాట. దుప్పట్లు మడత పెట్టడంలో వాడు వేళ్ళు అనేది ఫ్యాన్లో పెట్టేశాడండి. బై లక్ నిజంగా ఈరోజు డే అనేది బాగుందండి. లేకపోతే మా వాడికి హర్షగాడికి 2 వేళ్ళు అయితే కట్ అయిపోయాయండి. బాగా కొట్టుకుపోయాయి అన్నమాట. చూడండి, రక్తం కూడా వస్తుంది. ఇంకా నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఎందుకు ఇలాగ అవుతుంది, మాకు ఏమైంది అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఇన్ని రోజులు నేను మాకు జరిగే మంచి మాత్రమే మీతో షేర్ చేశానండి. కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేయాలని చెప్పి నేను చేస్తున్నానండి. ఈ విధంగా మా హర్షగాడికి ఆ విధంగా తగలడం వల్ల వేళ్ళైతే వాచిపోయాయండి. ఎందుకో తెలీదు, టైము అనేది నేను చెప్పాను కదండి, గత 2.5 సంవత్సరం నుంచి 2.5-3 సంవత్సరాల నుంచి మాకైతే టైం అయితే సరిగా లేదండి. ఆ గ్రహాలు అనేది అడుగు పెట్టడం వల్ల వచ్చేసి కొంతమంది కుట్ర చేస్తున్నారంట అండి మా హస్బెండ్ పైన, మా పైన. దాని నుంచి ఏదో ఒక పరిష్కారం అయితే చేయించుకోమని చెప్పారండి. తప్పకుండా అది చేయించుకోవాలండి. ఇంకా డే అయితే నేను బ్లాక్ కాఫీతో అయితే స్టార్ట్ చేశానండి. వంటకి కూడా రెడీ చేసి పెట్టేసి వచ్చానండి. ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను, బ్లాక్ కాఫీ. ఎందుకంటే ఇది కూడా తాగకపోతే నాకు తల అనేది నొప్పి వస్తుందండి. ఈ మధ్య దొంగలు పడి సామాన్లు తీసుకెళ్ళిపోవడం వల్ల మైండ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉందండి. నాకు, మా పాపకి, మా వారికి ముగ్గురికి చాలా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట మైండ్. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. ఇప్పట్లో మనుషులు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటారండి, అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకుంటారనమాట. అలాగున్నారండి ఈ రోజుల్లో మనుషులు. నిజంగా ఎలాగంటే పైకి ఎంత నటిస్తారోనండి, మంచిగా నటిస్తారు, మంచిగా మాట్లాడతారు, ఏమీ తెలియని అమాయకంగా ఉంటారండి. కానీ వాళ్ళ లోపల ఇంకొక మనిషి అనేది ఉంటారండి. నిజంగా ఆ లోపల మనిషి అనేది ఎంత విషపూరితమైనదంటే, విషాన్ని మనసులో పెట్టుకునేసి పైకి అనేది మంచిగా నటిస్తారండి. మేము మా లైఫ్లో స్వయంగా చూసినవే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, వాళ్ళ ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయండి. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు, పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. వచ్చేసి అన్ని పెత్తనాలు వాళ్ళకే కావాలంటారు. వచ్చేసి అన్ని గొడవలు జరుగుతున్నా వాళ్ళ ఇంట్లోవి అన్నీ మూసిపెట్టేసి వాళ్ళ వీపు వాళ్ళకు కనిపించదండి, పక్క వాళ్ళవి మాత్రం కావాలన్నమాట. ఈ రోజుల్లో మనుషులు అలాగున్నారు. చిన్న గొడవని కూడా చాలా కాంప్లికేటెడ్ చేసి పెద్ద గొడవని కావాలని చేసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారన్నమాట ఈ రోజుల్లో జనాలు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కొట్టుకొని చేస్తున్నారు కదండి, గొడవలు ఆడుకొని కొట్లాడుకొని చేస్తున్నారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఉండాలి అనుకుంటారండి. వీళ్ళు సంతోషంగా ఉండకూడదు, కలిసిమెలిసి ఉండకూడదు వచ్చేసి అని చెప్పి లేనిపోని చాడీళ్ళు అన్నీ చెప్పేసి గొడవలు అయితే పెడతారండి. నిజంగా ఇలాంటి వాళ్ళ మాటలు విన్నారనుకో సంసారాలు అనేది కూలిపోతాయండి. వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేరనమాట అలాంటి వాళ్ళు. వాళ్ళ బ్రతుకులు కూడా అలాగే ఉంటాయిలేండి. ప్రతి దాంట్లో ఇలాంటి వాళ్ళు వేలు పెడతారనమాట. మేమంటూ ఉన్నాము అని చెప్పి వాళ్ళ వీపు వాళ్ళకి కనిపించదండి. ఒక చిన్నదాన్ని దానికి 10 జోడించి అబద్ధాలు చెప్పి సంసారాలు అనేది కూలుస్తారండి. ఇలాంటి వాళ్ళ మాటలు వింటే నిజంగా చాలా దెబ్బతింటామండి లైఫ్లో. అందుకే మనం మనసాక్షి ఏం చెప్పిందా, మనం కళ్ళతోటి ఏం చూసామో అదే నమ్మాలండి. అంతేకాని ఎవరో ఏం చెప్పారు అని చెప్పి విన్నామంటే నిజంగా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుందండి. వాళ్ళ ఇళ్ళల్లో కొట్టుకొని గొడవలు ఆడుకొని చేస్తున్నారు కాబట్టి పక్క ఇంట్లో కూడా అలాగే ఉండాలి, వీళ్ళు బాగుండకూడదు అని చెప్పి ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారండి ఇలాంటి వాళ్ళు.
కానీ ఎన్ని రోజులు ఆ విధంగా అబద్ధాలు చెప్పి బ్రతుకుతారండి. ఏదో ఒక రోజు నిజం అనేది బయట పడుతుందన్నమాట. అప్పుడు అంతా తెలిసిపోతుంది. మేమంతేనండి, ఏదైనా సరే కళ్ళతో చూస్తేనే నమ్ముతామన్నమాట. ఎవరో వచ్చి చెప్తే ఏమీ నమ్మము, వాళ్ళని అరుస్తామన్నమాట. అంటే ఇంకొకసారి వాళ్ళు వచ్చి మాకు చెప్పే అవకాశం అయితే మేము ఇవ్వమండి. ఏదైనా సరే మేము కళ్ళారా చూస్తేనే దాన్ని మేము నమ్ముతామండి. ఇంకా మా హర్షగాడికి అయితే బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి జడైతే వేసేసానండి. మసాజ్ చేశాను, బాగా తలనొప్పిగా ఉందంట. ఇంకా జడైతే వేసాను. ఈరోజు 2 జడలు అయితే వేయలేదండి స్కూల్కి, హాఫ్ డేనే కదా. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదండి. మా హర్ష వాళ్ళ స్కూల్ ఏంటంటే సెంటర్ పడిందండి. ఇంకా మార్నింగ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి వీళ్ళకు స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మా హర్షగాడు స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాడు అనమాట. వాడికి డైరీ రాసే అలవాటు అయితే ఉందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొటేషన్ అయితే రాసుకుంటుందన్నమాట. ఇంకా వాడికి స్కూల్కి కావాల్సిన బుక్స్ మొత్తం అన్నీ సర్దేసుకొని రెడీ అయిపోయి కూర్చోన్నాడండి. ఇంకా టైం ఉందన్నమాట. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే ఇంకా వాళ్ళకి బయటికి పంపించలేదండి, అందుకోసమే కూర్చొని ఉంది మా పాప. చూడండి, మా పాప అయితే ఈ కొటేషన్ అయితే రాసింది ఈరోజు. మీకు ఏమైనా అర్థమైతే దీని గురించి తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. మా పాప హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగుంటుందండి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కాసేపు బయట కూర్చొని మేమైతే ముచ్చట్లు చెప్పుకునేసి ఆమెన ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుందండి. చెయ్యి అయితే చాలా నొప్పిగా ఉందంట. ఇంకా నేను జెండుబామ్ అవి రాశానండి. వేళ్ళు అయితే కొద్దిగా వాచాయి. జెండుబామ్ అవి రాశానమాట. ఇంకా అలాగే నేను కూడా తలస్నానం చేసేసాను కదండి. ఇంకా నేను కూడా జడ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా మాకైతే నిద్ర లేక సరిగా తిండి లేక ఆలోచిస్తూ కళ్ళైతే మాకు ఇది రెడ్గా అయిపోయాయండి. ఇంకా నేనైతే తలస్నానం చేస్తున్నాను కదా, కమ్మలైతే తీసేసాను అనమాట. కమ్మలనేది తీసానండి. తీసి నేను తలస్నానం చేసినప్పుడల్లా తీసేసి అవి క్లీన్ అయితే చేసుకుంటానండి ఎప్పుడు. ఇంకా చెవి అయితే చాలా నొప్పిగా ఉందండి ఎందుకో. ఇంకా అలాగే కొద్దిసేపు అయితే నేనైతే వదిలేసాను అనమాట. కాసేపు అయితే వదిలేసాను, కమ్మలైతే పెట్టుకోలేదండి. ఇంకా వచ్చే వీడియోస్లో నేను ఏం వర్క్ చేస్తాను, నేను హౌస్ వైఫా లేదా బయట జాబ్ చేస్తానా, నా వర్క్ ఏంటి అంతా పోను ముందు వచ్చే వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటానండి మొత్తం. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది, అందరైతే బయటకు వస్తున్నారండి స్కూల్లోంచి. ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి అక్కడ. ఇప్పుడు ఎవరెవరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఇంక ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయిందండి. ఇంకా మా హర్షగాడు స్కూల్ బ్యాగ్ అయితే వేసుకున్నాడు. వాడు కూడా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడండి. ఇంకా పొద్దున్న కొద్దిగా రైస్ అయితే తినింది, ఇంకా మళ్ళీ ఏం తినలేదండి, ఆకలిగా లేదంట. ఇంకా అలాగే వెళ్ళిపోతుంది మా పాప స్కూల్కి. ఇక్కడైతే స్టక్ అయిపోయిందండి, ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.